ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. 2 డిఏలు అయితే కనుక విడుదల చేస్తోంది. వివరాలు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారికి 2 డిఏలను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డిఏ 3.64%, అలాగే గత ఏడాది జూలై నుంచి 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన మరో డిఏ 3.64% మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఎప్పటి నుంచి ఇస్తారు ఈ డిఏ అని చూసుకున్నట్లయితే గత ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సిన ఫస్ట్ డిఏని అయితే కనుక ఏప్రిల్ నుంచి జీతాల రూపంలో అయితే వేతనాలతో కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నుంచి వచ్చే జీతాలతో ఇవ్వడం జరుగుతుంది. అలాగే గత ఏడాది జూలై నుంచి ఇవ్వాల్సిన డిఏ అంటే సెకండ్ డిఏని వచ్చి ఈ ఏడాది జూలై నుంచి ఈ జీతాలతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తారు. ఇక డిఏ బకాయిలను సమాన వాయిదాల్లో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్కు జమ చేయనున్నారు. డిఏ పెంపు గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి సవరించిన రెగ్యులర్ స్కేల్ పొందుతున్న వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అంటే ఇప్పుడు పెంచిన డిఏ ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ స్కేల్ పొందుతున్న వారందరికీ కూడా వర్తించడం జరుగుతుంది. ఇక సవరించిన రెగ్యులర్ స్కేల్ పొందుతున్న ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్స్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ సిబ్బంది, ఆచార్య అంజీరంగా వ్యవసాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన్ యూనివర్సిటీ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి డిఏ పెంపు కూడా వీళ్ళకు కూడా డిఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు. సో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది జనవరి డిఏ, ప్రతి ఏడాది 2 డిఏలుగా జనవరి డిఏ అలాగే జూలై డిఏ 2 డిఏలు కూడా ఏప్రిల్ నుంచి ఒకటి అలాగే జూలై నుంచి ఇవ్వడం జరుగుతుంది.